వేసవిలో ఎండలు మండిపోతుంటాయి. ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఇంత వేడిగా ఉండడానికి ప్రజలు ఇంట్లో, ఆఫీసులో ఏసీని ఆశ్రయిస్తారు. చాలా కార్యాలయాల్లో ఏసీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ప్రజలు దాని చల్లని వాతావరణంలో ఎక్కువసేపు పనిచేస్తారు. కానీ ఏసీ తర్వాత వెంటనే ఎండలోకి వెళ్ళడం, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండలోకి వెళ్ళడం చాలా హానికరమని చెబుతున్నారు నిపుణులు. ఏసీ వాతావరణంలో ఉష్ణోగ్రత సాధారణంగా 20 మరియు 24 డిగ్రీల మధ్య ఉంటుంది. అయితే వేసవిలో బయట వాతావరణం ఉష్ణోగ్రత 40 నుండి 45 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ విధంగా లోపల బయట ఉష్ణోగ్రత మధ్య దాదాపు 20 నుండి 25 డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. శరీరం చల్లని వాతావరణం ఉన్నప్పుడు అకస్మాత్తుగా వేడి ఎండకు గురైనప్పుడు శరీర ఉష్ణోగ్రత సమతుల్యత చెదిరిపోతుంది. ఈ పరిస్థితి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, రక్తపోటులో మార్పుల వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు ఉండాలి. అలాంటి వారికి అకస్మాత్తుగా ఎండలు తిరగడం వల్ల మెదడు రక్తస్రావం లేదా గుండెపోటు వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఏసీలో ఎక్కువసేపు ఉండి ఎండలో బయటకు వెళ్ళిన తర్వాత తల తిరగడం, భయము, వాంతులు లేదా హృదయ స్పందన రేటు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండ తీవ్రతను నివారించడానికి ఏసీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మొదటి అడుగు ఏమిటంటే బయటకు వెళ్లే ముందు ఆఫీస్ ప్రవేశ ప్రాంతంలో లేదా ఏసీ లేని ప్రాంతంలో కొంత సమయం నిలబడి మీ శరీరాన్ని ఎండకు సిద్ధం చేసుకోవడం. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కారణంగా చాలా త్వరగా ఎండలోకి వెళ్ళడం హానికరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఖాళీ కడుపుతో బయటకు వెళ్ళకూడదు. తేలికపాటి చిరుతిండు లేదా కొంత ద్రవంతో బయటకు వెళ్ళడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఎండలోకి వెళ్లే ముందు శరీరాన్ని, తలని టోపీ, స్కార్ఫ్ లేదా టవల్తో కప్పుకోవడం చాలా ముఖ్యం. ఇది ప్రత్యక్ష ఉష్ణోగ్రత ప్రభావాల నుండి రక్షిస్తుంది. అలాగే మీరు ఎక్కువసేపు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే ఒక బాటిల్ వాటర్ తీసుకెళ్లడం, నిరంతరం హైడ్రేషన్ గా ఉండడం చాలా అవసరం. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం ద్వారా వేడిలో వేగవంతమైన ఉష్ణోగ్రత మార్పుల ప్రమాదాలను నివారించవచ్చు. ఎక్కువసేపు ఏసీలో ఉండి నేరుగా ఎండలకు వెళ్లే అలవాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవి మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య దృక్కోణం నుండి చాలా సులువైన దశలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.